जीसस क्राइस्ट की इमेज देखिए, उसमें भी आपको अभय मुद्रा दिखाई देगा। जीसस क्राइस्ट की इमेज में भी अभय मुद्रा। ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు శ్రేష్టమైన ఆపరేటర్ బైబిల్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మధ్యకాలంలో మన ఛానల్ నుంచి వీడియోస్, వాక్యాలు, ఇతరమైనవి ప్రజలకు ఉపయోగకరంగా ఉండేవి, దేవునికి మహిమ తెచ్చే వీడియోలను పోస్ట్ చేయలేకపోతూ వచ్చాం. ఎందుకంటే కారణం, ఒక చిన్న మందిరాన్ని, ఒక చిన్న చర్చి నిర్మించుకుంటున్నాం. దాని కొరకు కష్టపడి పనిచేస్తూ ప్రయాసపడటం వలన, దాని పనిలోనే మునిగిపోవటం వలన ఏ వీడియో కూడా ప్రజలకు అందించలేకపోతున్నాం. చాలామంది అడుగుతూ వచ్చారు, అయ్యా మీరు మీ ఛానల్ నుంచి ఏ వాక్యం కూడా, ఏ వీడియో కూడా రావట్లేదు, ఎందుకని ఫోన్ చేస్తున్నా వాళ్ళ ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో నేను ఉంటూ వచ్చాను. కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకోండి. చర్చి యొక్క అప్డేట్, మందిరం నిర్మాణం కూడా అప్డేట్ మీకు తెలియజేస్తాను. దాని గురించి కూడా ప్రార్థన చేయండి. దేవుడు సహాయం చేయనట్లు, ఆయన కృప చూపించి, ఆయన కృప ద్వారా తన ధనమును సమకూర్చి మందిరం నిర్మించినట్లు. ప్రజలారా, ఈ సమయాన్ని ఒక శ్రేష్టమైన విషయాన్ని నేను పంచుకోవాలని భావిస్తూ ఉన్నాను. దేశంలో మతాల మధ్య, కులాల మధ్య గొడవలు తారాస్థాయికి వెళ్ళినప్పుడు ఏ మనిషి కూడా నిలబడలేడు. దానికి సాదృశ్యము మనము మణిపూర్ని చూడవచ్చు. ఒరిస్సాలో ఉన్న కంధమాల్ అనే ప్రాంతాన్ని కూడా మనము చూసి అర్థం చేసుకోవచ్చు. ఒరిస్సాలో జరిగిన సంఘటనలను, మహారాష్ట్రలో జరిగిన సంఘటనలను, వీటన్నిటి గురించి మనం తెలుసుకోవాలి. ఈ మధ్య ఛత్తీస్గఢ్లో జరిగిన సంఘటన కూడా, ఒక స్త్రీని యేసుక్రీస్తుని నమ్ముకున్నారని చంపడం కూడా జరుగుతూ వచ్చింది. కారణం ఏంటంటే ద్వేషం, భయాందోళన గురి చేసే పరిస్థితులు. మనకేదో నష్టం కలుగుతుందని భయాన్ని తెప్పించి, మన భారతదేశంలో ఉన్నాం, మనమందరం హిందువులము, మేలుకోవాలి అని భయమును గురి చేసి చాలామందిని చంపి, కొట్టి, బాధ పెట్టే పరిస్థితి. క్రైస్తవుల తరపు కానీ, ముస్లిం తరపు కానీ, జైను తరపు కానీ, సిక్కుల తరపు కానీ ఎవరు బలమైన నాయకుడు, మాట్లాడలేని వ్యక్తి చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ మధ్య కాలంలో యోగ్యత లేని, దేనికి ప్రయోజనకరం కాని వ్యక్తిగా ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలో ఒక ఉన్నతమైన స్థితిలోనికి తాను వెళ్తూ ఉన్నాడు. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే, రాజకీయం గురించి నేను మాట్లాడట్లేదు, లేకపోతే కాంగ్రెస్ తరపున నేను మాట్లాడట్లేదు. ఎవరైనా ప్రజల పక్షమని నిలబడి మాట్లాడితే వారు నిజమైన నాయకుడిగా కొనసాగుతాడు. రాబోయే దినాల్లో ఒక ఉన్నతమైన స్థితి తనకు కలుగుతూ ఉంది. రాహుల్ గాంధీ నిన్నటి దినాన అసెంబ్లీలో జరిగిన ప్రాముఖ్యమైన సంఘటనలో దేశమంతా నివ్వెరపోయింది. जीसस क्राइस्ट की इमेज देखिए, उसमें भी आपको अभय मुद्रा दिखाई देगा। जीसस क्राइस्ट की इमेज में भी अभय मुद्रा। डराओ मत। और जीसस क्राइस्ट ने कहा कि अगर आपको कोई थप्पड़ मारता है तो दूसरा गाल दिखा दो। రాహుల్ గాంధీ మోడీ ముందు, తర్వాత ఇంకా కొంతమంది వ్యక్తుల ముందు తను ఒక శ్రేష్టమైన మాటలు వివరిస్తూ వచ్చాడు. అటు ఎవరికి నొప్పి కలిగించకుండా. ఆయన అంటున్న మాటలు ఏంటంటే, మోడీతో, అయ్యా మోడీ గారు, హిందువులను రెచ్చగొట్టి భయాందోళనకు గురి చేస్తున్నారు. దానివలన గొడవలు జరుగుతున్నాయి సమాజంలో. దానివల్ల భారతదేశంలో అశాంతి కలుగుతూ ఉంది. అధికారం కొరకు ఇలాంటి పరిస్థితి చేస్తే ఆ అధికారం ఉండి కూడా ప్రయోజనం లేదు. మీరు ఉదాహరణ చూసినట్లయితే మణిపూర్ సంఘటన ఇప్పటికీ మాట్లాడలేదు. మణిపూర్లో ఎందుకు జరిగింది? భయమును ప్రేరేపించి మేమే నిజమైన హిందువులము అని చెప్పుకుంటూ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. నిజమైన హిందువులు మీరే కాదు, చాలామంది భారతదేశంలో ఉన్నవారు చాలామంది హిందువులుగా కొనసాగబడుతున్నారు. అది కాంగ్రెస్లో ఉన్నారు, ఇతర పార్టీలో ఉన్నారు అని చెప్పుకుంటూ వచ్చి ఇలాంటి భయోందోళన కలిగించొద్దు.
ప్రతి మతములో కూడా శాంతి అనేది ఒకటి ఉంది, శాంతిని బోధిస్తున్నారని కొంతమంది ఫోటోలను తను చూపిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ఫోటో చూయించాడు. యేసుక్రీస్తు ఫోటో చూయించి యేసుక్రీస్తు గురించి కూడా మాట్లాడడం జరుగుతూ వచ్చింది. యేసు ప్రభు గురించి మాట్లాడి పీస్, సమాధానం అనేది క్రైస్తవ్యంలో ఉంది. సమాధాన పరిచేది అని చెప్పి క్రైస్తవ్యాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఒక పార్లమెంట్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఫోటో చూపించి మాట్లాడే విషయము చాలా గొప్ప సంఘటన. అంతేకాదు యేసుక్రీస్తు ఫోటోనే కాదు చూపించింది, శివుడి ఫోటో కూడా చూపించాడు. శివుడు కూడా శాంతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. గురునానక్ శాంతి గురించి మాట్లాడుతున్నాడు. ఇస్లాంలో ఉన్న కొన్ని ప్లకార్డ్స్ చూపించాడు. శాంతి, ప్రతి ఒక్కటి శాంతి సమాధానం కోరుతూ ఉన్నాయి. కానీ అసమాధానమైన పరిస్థితుల్లోకి దేశం వెళ్తూ ఉంది. సమాధానం కనపట్లేదు. రెచ్చగొట్టొద్దు, ప్రజలను బాధపరచవద్దు, భయాందోళనకు గురి చేయవద్దు అని బీజేపీ గురించి, ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థ గురించి తను డైరెక్ట్గా మాట్లాడుతూ వచ్చాడు. విమర్శించడానికి లేదు, నేను ఇది ప్రజల మేలు కొరకు నేను మాట్లాడుతున్నాను. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ పెరుగుతూ వచ్చారు అని మాట్లాడుతూ, ఒకవేళ రాహుల్ గాంధీ గనక కాంగ్రెస్కి అనే సీట్లు రాకపోయింటే ఎప్పుడో రాజ్యాంగాన్ని వేసేవారు, టోటల్ కొలాప్స్ అయిపోయేది. కానీ ఒక బలమైన నాయకుడు లేపబడ్డాడు. దాని కారణం వలన ఈ మాట్లాడలేని స్థితి కనబడతా ఉంది. ప్రతి ఒక్కరికి సమాధానమును, శాంతి నెలకొల్పలే వ్యక్తులు కావాలి, కానీ గొడవలు కాదు. మణిపూర్లో అంత జరిగినా ఒక్క మాట మాట్లాడలేదు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అలా అనేకమైన పరిస్థితులు ఇలా జరుగుతున్నా కూడా నాయకులుగా ఉండి మాట్లాడకపోతే ప్రయోజనం ఏముంది? అది ఏ మత విశ్వాసంలో ఏది ఎక్కడ జరిగినా కూడా మనము వారికి సమాధానపరిచే వ్యక్తి, ఒక మతానికి సంబంధించిన వ్యక్తులు కాదు పొలిటీషియన్స్, ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు కాదు, ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కాదు. నిలబడినప్పుడు, ఓట్లేసి గెలిపించినప్పుడు అందరూ సమానమే అని భావించుకొని ముందుకెళ్ళాలి. అందరిని తీసుకొని రావాలి. అందరితో ఏకపక్ష నిర్ణయం అనేది కష్టం. అందరితో కలిసి భారతదేశం లౌకిక రాజ్యం, భారతదేశం అందరూ కలిసి ఉండే ప్రాంతం. ఒక భారతదేశమే కాదు, అమెరికాలో కూడా అందరూ కలిసి ఉంటున్నారు. ఇజ్రాయెల్ దేశం, ఆస్ట్రేలియా, ప్రతి ఒక్కటి సెక్యులర్ కంట్రీస్. ఇవన్నీ ఒక మతానికి సంబంధించింది కాదు. కాబట్టి ఒక మతానికి సంబంధించిన దానిగా తీసుకుని వెళ్తే అది ప్రమాదమైన స్థాయిలోకి వెళ్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మాటలు చాలా శ్రేష్టమైన మాటలు, అందరికీ భయం తెప్పించే మాటలు కనబడతా ఉన్నాయి. ఎందుకు భయము? అందరినీ ఓదార్చే మాటలు కనబడతా ఉన్నాయి. ప్రార్థన చేద్దాం. మోడీ గురించి, రాహుల్ గాంధీ గురించి, రాజకీయ నాయకుల గురించి, మనల్ని పరిపాలించే నాయకుల గురించి మనం భారంతో ప్రార్థన చేయాలి. నీ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కనిపించకూడదు. భారంతో ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి కృప చూపించి కరుణిస్తూ ఉంటాడు. రాహుల్ గాంధీ చేసిన ఈ యొక్క పని, యేసుక్రీస్తు ఫోటోని చూపించడం కానీ, ఇక అనేకమైన ఫొటోస్ను చూపించి వారి యొక్క విశ్వాసాలను చూపిస్తూ, వారి మాటలను తెలియజేస్తూ, ప్రతి దాంట్లో శాంతి ఉంది, శాంతిగా జీవించండి. కొట్టుకోవడం, చంపుకోవడం, నరుక్కోవడం, పార్టీ కొరకు హిందుత్వాన్ని రేపడం, పార్టీ కొరకు జై శ్రీరామ్ అనిపించడం, ఇవన్నీ చాలా తప్పైన సంఘటనలు అని అందరూ మాట్లాడుతున్న మాటలు. ఇక్కడ జాగ్రత్తగా వీటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ప్రాముఖ్యంగా చెప్పిన మాట, సమాధానం ఉండండి, శాంతిగా బ్రతకండి, ఆనందంతో జీవించండి, గొడవలు మానండి అని దేవుడు చెప్తూ వచ్చాడు. కానీ చిన్నదానికి కూడా కొంతమంది మనం చిన్న మాటలు మాట్లాడినా కూడా గొడవలు పెట్టుకుంటారు. మనం చిన్న మాట మాట్లాడినా గొడవలు పెట్టి బాధ పెట్టే పరిస్థితి గుండా వెళ్తూ ఉంటారు. అలాంటి విషయాలను పక్కన పెట్టి సమాధానంతో దేశం ఉన్నట్లయితే సంతోషకరమైన స్థితిలోనికి వెళ్ళే కృపను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుడు
భారతదేశమును ప్రజలను ఆదరించి రక్షించి అందరూ సమాధాన శాంతితో నింపబడే కృప దేవుడు అనుగ్రహించును గాక. మత ప్రచారం అంటారా? ఆ మత ప్రచారము భారత రాజ్యాంగం కల్పించిన చట్టం ప్రకారం ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించుకోవచ్చు. అది అమెరికాలోనైనా, ఇజ్రాయెల్ దేశంలో అయినా, ఆస్ట్రేలియాలో ఎక్కడికైనా వెళ్ళు, నీవు ఎక్కడికైనా వెళ్ళు, మత ప్రచారం చేస్తూ ఉన్నారు. అందరూ వారి యొక్క విశ్వాసాన్ని వారు కొనసాగించుకుంటున్నారు. వద్దు అని చెప్పడానికి ఏ ఒక్క వ్యక్తి కూడా అర్హత లేదది. భయపెట్టొద్దు, వేదన గురి చేయొద్దు, వాడిని చంపండి, కొట్టండి అనే కాదు. నీ ఇష్టమైతే తీసుకో, లేకపోతే మానుకో, అంతే. అదే చెప్పే సంఘటన. కాబట్టి దేశ రాజకీయ వ్యవస్థ గురించి, ప్రజల మేలు గురించి మనం ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉన్నప్పుడు దేవుడు అనేకమైన కృపను అనుగ్రహించి సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి పార్లమెంటులో యేసుక్రీస్తు గురించిన వివరణను ఇవ్వడం జరుగుతూ వచ్చింది. ఇంకా రాహుల్ గాంధీ గురించి కొన్ని విషయాలు కూడా మాట్లాడడం జరుగుతూ వచ్చింది. ఏదేమైనా ప్రతి చోట సమాధానము, శాంతి దేశంలో నివసించినట్లు మనము ప్రార్థన చేసే గుంపులుగా మనం అందాం. పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం బ్రతిమలాడుతున్నాను. దేశంలో శాంతి సమాధానం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపించండి. ఎవరి విశ్వాసం ప్రకారం వారు సత్యమైనప్పుడు ఆ సత్యాన్ని గ్రహించే మనసు కూడా దయచేయండి. భయోందనకు గురి చేయక, భయపెట్టక ఉండే వ్యక్తులుగా ప్రజలందరినీ చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముపేట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి శాంతి సమాధానాలతో దేవుడు నింపి భద్రపరిచి